ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. 800 సంవత్సరాలుగా 7 రాక్షసుల శాపం. వారిని విమోచించగలిగే ఒక్కడే ఉన్నాడు. కాని దానికోసం తన ప్రాణాలనే త్యాగం చేయాల్సి వచ్చింది. పురాతన నిధి వెనక దాగిన ఈ దారుణమైన రహస్యం తెలుసుకోవాలంటే చివరి వరకు వినండి. గాఢమైన అమెజాన్ అడవుల్లో, సూర్యకాంతి కూడా చొచ్చుకు రాలేని లోతుల్లో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం గురించి తెలిసిన వారందరూ మరణించిపోయారు. కానీ దాని గురించిన పురాణ కథలు ఇప్పటికీ స్థానిక గిరిజనుల మధ్య గుసగుసలాడుతూనే ఉన్నాయి. డాక్టర్ రాజేష్ కుమార్, ఒక పురాతత్వవేత్త, ఈ కథలను విని వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చాడు. అతని దగ్గర ఒక పాత మ్యాప్ ఉంది. అది అతని తాతగారు చేసిన చివరి యాత్రలో దొరికినది. ఆ మ్యాప్లో సప్త రీక్ష రాక్షస నిధి అని వ్రాయబడి ఉంది. సప్త రీక్ష రాక్షసులు, 7 ఎలుగుబంటి రాక్షసులు. రాజేష్ మెల్లగా మాట్లాడాడు. అతని చేతి వేళ్లు వణుకుతూ మ్యాప్ ని తిప్పాడు. అతనితో పాటు వచ్చిన మార్గదర్శకుడు మిగ్యుల్, స్థానిక గిరిజన యువకుడు, భయంతో తల ఊపాడు. డాక్టర్ రాజేష్, దయచేసి మనం తిరిగి వెళ్ళిపోదాం. మా తాతలు చెప్పేవారు, ఆ రాక్షసులు ఎవరైనా తమ నిధికి దగ్గరగా వస్తే వారిని సజీవంగా చీల్చేస్తాయని. వారు అడవి లోతుల్లోకి అడుగువేసిన కొద్దిసేపటికే వాతావరణం మారిపోయింది. చెట్లు మరింత దట్టంగా కనిపించాయి. వాటి కొమ్మలు భయంకరమైన రూపాల్లో వంగి ఉన్నాయి. గాలిలో ఒక వింత దుర్వాసన వచ్చింది. మరణించిన జంతువుల వాసనతో కలిపి ఏదో రసాయనిక వాసన. ఇది ఏమిటి ఈ వాసన? రాజేష్ ముక్కుకు రుమాలు వేసుకున్నాడు. మిగ్యుల్ భయంతో చుట్టూ చూశాడు. ఇది మరణం వాసన కాదు డాక్టర్ రాజేష్. ఇది మరేదో మరణం కంటే భయంకరమైనది. అకస్మాత్తుగా వారి ముందు నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అది ఎలుగుబంటి గర్జన కాదు, మనిషి అరుపు కాదు. అది రెండింటి మధ్య ఏదో ఒక భయంకరమైన శబ్దం. గ్రూర్, గ్రాంగ్. మనుషుల వాసన. ఒక పెద్ద చెట్టు క్రింద భయంకరమైన పరిమాణంలో ఉన్న ఒక జీవం కూర్చుని ఉంది. అది ఎలుగుబంటిలా ఉంది, కానీ దాని పరిమాణం సాధారణ ఎలుగుబంటి కంటే 3 రెట్లు ఉంది. దాని కళ్ళు రక్తం వంటి ఎరుపు రంగులో మెరుస్తున్నాయి. దాని పళ్ళు కత్తుల వలె పదునుగా ఉన్నాయి. కానీ అత్యంత భయంకరమైన విషయం, దాని ముఖం పూర్తిగా మనుష్య ముఖంలా ఉంది. ఒక వృద్ధ మనిషి ముఖం, కానీ దానిలో అసహ్యకరమైన దురభిప్రాయం కనిపిస్తుంది. అహ్హ! కొత్త అతిథులు వచ్చారా? మొదటి రాక్షసుడు మాట్లాడింది. రాజేష్ షాక్ అయ్యాడు. మీరు మాట్లాడగలరా? మేము కేవలం పశువులు కాదు, మనిషి. మేము పురాతనమైన జ్ఞానం కలిగిన జీవులం. మేము మాట్లాడగలం, ఆలోచించగలం, మరియు చంపగలం. మొదటి రాక్షసుడు భయంకరంగా నవ్వింది. మీరు 7 సప్త రీక్ష రాక్షసులా? రాజేష్ ధైర్యంగా అడిగాడు. ఓహో, మీకు మా గురించి తెలుసా? మీరు నిధి కోసం వచ్చారా? అయితే మీరు మా గేమ్ ఆడాలి. మొదటి రాక్షసుడు దుర్మార్గంగా నవ్వింది. మా గేమ్ చాలా సరళమైనది, మొదటి రాక్షసుడు చెప్పింది. మా 7 కలవాలి. ఒక్కొక్కరం ఒక ప్రశ్న అడుగుతాం. సరియైన సమాధానం చెబితే ముందుకు వెళ్ళవచ్చు. తప్పుడు సమాధానం చెబితే మిమ్మల్ని సజీవంగా చంపేస్తాం. నేను మీ గేమ్ని అంగీకరిస్తున్నాను, రాజేష్ చెప్పాడు. మా మొదటి ప్రశ్న, మేము ఎందుకు ఈ నిధిని కాపాడుతున్నాం? మీరే ఆ నిధి, రాజేష్ చెప్పాడు. మీరు పురాతన కాలంలో మనుషులుగా ఉన్నారు. అపారమైన సంపద సంపాదించారు, కానీ అపారమైన పాపాలు చేశారు. దేవతల శాపం వల్ల రాక్షస రూపం పొందారు. మొదటి రాక్షసుడు తల ఊపింది. సరియైన సమాధానం. మేము ఒకప్పుడు గొప్ప వర్తకులం. అమెజాన్ గిరిజనులను దోచుకున్నాం, బానిసలుగా అమ్మాం, వారి పవిత్రమైన స్థలాలను నాశనం చేశాం. మొదటి రాక్షసుడు వారిని మరింత లోతుగా అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ రెండవ రాక్షసుడు కనిపించింది. ఇది మొదటిదానికంటే మరింత భయంకరంగా ఉంది. దాని ఒక కన్ను లేదు, దాని చేతుల్లో రక్తం అంటుకుని ఉంది. దాని చుట్టూ మనుషుల ఎముకలు చెల్లాచెదురుగా ఉన్నాయి. రెండవ ప్రశ్న, మొదటి రాక్షసుడు చెప్పింది. రెండవ రాక్షసుడు తన ఒక కన్నుతో రాజేష్ను తీవ్రంగా చూసింది. చిన్న మనిషి, నా ప్రశ్న ఇది. మేము ఈ రూపంలో ఎంతకాలం ఉన్నాం? 800 సంవత్సరాలు, రాజేష్ ఊహించాడు. సరియైనది.
మేము 800 సంవత్సరాలుగా ఈ నరకంలో ఉన్నాం. రెండవ రాక్షసుడు దుఃఖంతో చెప్పింది. ప్రతిరోజూ మరణించాలని అనుకుంటూ కాని మరణించలేకపోతూ మూడవ రాక్షసుడు నీటి దగ్గర కనిపించింది. దాని శరీరం గాయాలతో నిండి ఉంది. దాని నుండి నిరంతరం రక్తం కారుతూ ఉంది. దాని చుట్టూ చిన్న చెరువు ఉంది, కాని ఆ నీరు రక్తం వంటి ఎరుపు రంగులో ఉంది. మా మూడవ ప్రశ్న. మూడవ రాక్షసుడు అలుపుతో చెప్పింది, ఈ నిధిని ఎవరు పొందవచ్చు? రాజేష్ త్వరగా సమాధానం చెప్పాడు, ఎవరూ పొందలేరు. ఇది శాపించబడిన నిధి. మూడవ రాక్షసుడు తల ఊపింది. సరియైన సమాధానం. నువ్వు జ్ఞానవంతుడివి. నాల్గవ రాక్షసుడు ఒక భయంకరమైన గుహలో కనిపించింది. దాని ముఖం పూర్తిగా వికృతమైంది. దాని మాటలు అర్థం కాకుండా ఉన్నాయి. దాని శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ మానవు. నన్ను చంపండి, అది వేడుకుంది. రాజేష్ షాక్ అయ్యాడు. మీరు చనిపోవాలనుకుంటున్నారా? మేము చనిపోలేము, మేము మరణించలేము, ఇది మాకు శిక్ష. నాల్గవ రాక్షసుడు కష్టంతో చెప్పింది. మిగ్యుల్ రాజేష్ చేతిని పట్టుకున్నాడు. డాక్టర్ రాజేష్, ఈ జీవులు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఐదవ రాక్షసుడు ఒక పెద్ద చెట్టుకు కట్టబడి ఉంది. దాని శరీరం పాము కాటులతో నిండి ఉంది. వాటి నుండి విషం కారుతూ ఉంది. నా ప్రశ్న చాలా సరళమైనది. ఐదవ రాక్షసుడు చెప్పాడు, మేము ఎలాగైతే ఈ శాపం నుండి బయటపడగలం? రాజేష్ ఆలోచించాడు. మీరు నిజమైన పశ్చాత్తాపంతో మీ పాపాలను అంగీకరించాలి మరియు మీ పాపాలను సరిదిద్దాలి. ఐదవ రాక్షసుడు కళ్లల్లో ఆశ మెరిసింది. కాని మేము ఎలా వాటిని సరిదిద్దగలం? మేము చంపిన వారిని తిరిగి బ్రతికించలేము, కాని మీరు మరికొందరిని రక్షించవచ్చు, రాజేష్ చెప్పాడు. ఆరవ రాక్షసుడు అత్యంత భయంకరంగా ఉంది. దానికి 2 తలలు ఉన్నాయి. ఒకటి ఏడుస్తూ మరొకటి నవ్వుతూ ఉంది. మా ప్రశ్న. 2 తలలు కలిసి చెప్పాయి, మనుషుల గుండెల్లో అత్యంత భయంకరమైన విషయం ఏమిటి? రాజేష్ గుండె వేగంగా కొట్టుకుంది. దురాశ, అతను చెప్పాడు. మనుషుల గుండెల్లో అత్యంత భయంకరమైన విషయం దురాశ. అది వారిని రాక్షసులుగా మార్చుతుంది. 2 తలలు ఒకేసారి నవ్వాయి. సరియైన సమాధానం. మేము దాని సజీవ ఉదాహరణలం. చివరకు వారు 7వ రాక్షసుడిని చేరుకున్నారు. దాని చుట్టూ అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాలు కుప్పలుగా ఉన్నాయి. చిన్న మనిషి, నా చివరి ప్రశ్న. ఈ నిధి ఎంత విలువైనది? ఈ నిధి విలువ లేనిది, రాజేష్ చెప్పాడు. ఎందుకంటే ఇది శాపించబడినది. నిజమైన విలువ మన హృదయంలో ఉంది. దయ, ప్రేమ, త్యాగం. 7వ రాక్షసుడు శాంతిగా నవ్వింది. సరియైన సమాధానం. అప్పుడు 7వ రాక్షసుడు భయంకరమైన సత్యం వెల్లడించింది. దయచేసి ఈ నిధిని తీసుకెళ్లకు. ఎవరు తీసుకుంటే వారికి మా వంటి శాపం వస్తుంది. కాని ఒక మార్గం ఉంది, 5వ రాక్షసుడు చెప్పింది. ఎవరైనా మంచి గుండె ఉన్న వ్యక్తి దానిని నాశనం చేస్తే మా శాపం ముగుస్తుంది. కాని ఆ వ్యక్తి ప్రాణాలను త్యాగం చేయాలి. రాజేష్ లోతుగా ఆలోచించాడు. ఆ మంత్రం ఏమిటి? మీరు 800 సంవత్సరాలు శిక్షను అనుభవించారు. ఇప్పుడు మీకు శాంతి దొరకాలి, రాజేష్ నిర్భయంగా చెప్పాడు. 7వ రాక్షసుడు మంత్రం చెప్పింది. ఓం శాంతి శాంతి శాంత్యః. అహం పాపేభ్యో ముక్తిం దదామి. సర్వే భవంతు సుఖినః. రాజేష్ నిధి ముందు నిల్చుని పూర్ణ గుండెతో మంత్రం జపించాడు. అపారమైన కాంతి ప్రకాశించింది. నిధి మంటల్లో కరిగిపోయింది. అన్ని 7గురు రాక్షసులు మెల్లగా మనుషుల రూపంలోకి మారారు. వృద్ధులుగా, కాని శాంతియుతంగా. చిన్న మనిషి, నువ్వు మాకు విముక్తిని ఇచ్చావు, 7వ రాక్షసుడు కృతజ్ఞతగా చెప్పింది. ఒక్కొక్కరుగా 7గురు రాజేష్కు నమస్కరించి కాంతిలో కరిగిపోయారు. వారు చివరకు శాంతిని పొందారు. అద్భుతంగా రాజేష్ బ్రతికాడు. మంత్రం అతనికి కొత్త జీవితం ఇచ్చింది. మిగ్యుల్ అతనిని అడవి నుండి బయటకు తీసుకువచ్చాడు. రాజేష్ తన అనుభవం గురించి పుస్తకం రాశాడు, కానీ ఎవరూ నమ్మలేదు. అతనికి తెలుసు అతను నిజమైన నిధిని కనుగొన్నాడని. మానవ హృదయంలోని దయ. అమెజాన్ అడవుల లోతుల్లో ఇప్పుడు అందమైన పూలు వికసిస్తున్నాయి. స్థానిక గిరిజనులు చెప్పుకుంటారు, రాత్రివేళల్లో 7గురు వృద్ధుల ఆత్మలు ప్రయాణికులను రక్షిస్తాయని. కొన్నిసార్లు గాలిలో మెల్లని గుసగుసలాట వినిపిస్తుంది. సర్వే భవంతు సుఖినః. అందరూ సుఖంగా ఉండాలి. ఈ కథ చెప్పే సందేశం,
దురాశ మనల్ని రాక్షసులుగా మార్చగలదు, కాని పశ్చాత్తాపం మరియు త్యాగం మనల్ని మరల మంచివారుగా మార్చగలవు. అసలైన నిధి మనుషుల హృదయాలలోని దయలో ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.